నాగేశ్వర్ గారు ఇక్కడ నిన్న చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. కొందరు సన్నిహిత నేతలతో కలిసేటప్పుడు 35 సీట్లు కూడా దాటేటట్లు లేవు వైసీపీ అని ఒక కామెంట్ చేశారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశారు 150కి పైగా సీట్లు మళ్ళీ మాకు రాబోతున్నాయని. అది అవడానికి ఛాన్స్ ఉందా, ఇది అవడానికి ఛాన్స్ ఉందా, లేదంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ వెర్డిక్ట్ ఇచ్చినా కూడా ఒక వన్ సైడెడ్గా ఇస్తారా, అంటే పర్ఫెక్ట్ నెంబర్ ఇస్తారా? పర్ఫెక్ట్ నెంబరే రావడానికి అవకాశం ఉంది. హంగ్ రాదు. ఎందుకు రాదు? హంగ్ అంటే డైరెక్ట్ కంటెస్ట్ కదా. అవును, నీకు బైపోలార్ కాంటెస్ట్ అంటే రెండు ఇద్దరు, అటు వైసీపీ ఇటు కూటమి ఉన్నారు, మధ్యలో ఇంకెవరు లేరు కదా హంగ్ రావటానికి. సో హంగ్ స్కోప్ అయితే ముచ్చట లేదు. అంటే ఈ నెంబర్స్ మరీ అంత తక్కువగా మరీ అంత ఎక్కువగా వచ్చే వాతావరణం ఇంతకుముందే చెప్పినట్లు ఓటు పర్సంటేజ్ 1 or 2 ఉన్నా నువ్వా నేను అనే కాంటెస్ట్ లో సీట్ల సంఖ్య కూడా అదే నేరోలో ఉండాలని లేదు. సో అందువల్ల నేను మొదట్లోనే చెప్పినట్లు ఓట్లు సీట్ల కన్వర్షన్ మన దేశంలో చాలా తేడా ఉంటుంది. సో అందువల్ల ఒక 1% ఓట్ తేడా ఉంటే ఇట్ కెన్ మేక్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఆల్సో. సో అందువల్ల డెఫినెట్ అప్పుడు అదంతా ఎందుకని మీకు తెలంగాణ తీసుకోండి, 39% వచ్చిన కాంగ్రెస్ కు 65 సీట్లు వచ్చాయి విత్ సిపిఐ కలుపుకుంటే. 37% వచ్చిన పార్టీకి 39 సీట్లు వచ్చాయి. 65కు 39 26 సీట్ల తేడా ఉంది. 2% కదా. 2% తేడాకి 26 సీట్లు తేడా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఎందుకు జరగదు? సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాగే ఉండదు. 2014లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి టీడీపీకి మధ్య 2% సీట్లు కదా. మీకు టీడీపీ కూటమికి 105 దాకా వచ్చినట్టు. అవును, వీళ్ళకి 67 వచ్చాయి. మన అంత తేడా వచ్చింది ఇంకా 2%. అందువల్ల ఆ నారో కంటెస్ట్ లో ఏమవుతుందంటే 1 or 2% కూడా ఇట్ కెన్ మేక్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ నెంబర్స్. సో అందువల్ల నెంబర్స్ ఏ రకంగా వస్తాయనేది మనము ఎటైనా జరగచ్చు. అది 95 దగ్గర వచ్చి ఆగిపోవచ్చు ఎవరన్నెవరు, లేదా అది 120 130 కూడా పోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది స్టాటిస్టికల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే మన ఎన్నికల విధానం లేవు. నేను మొదట్లో చెప్పినట్టు 30 సీట్లలో అరౌండ్ 1000 ఓట్లతో ఒక పార్టీ గెలిస్తే, ఒక్క సీట్లో 50,000 మేడతో ఇంకో పార్టీ గెలిస్తే, ఓట్లోమో ఆ ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళకి ఎక్కువ, సీట్లోమో ఈ పార్టీకి. అందువల్ల అది పాసిబిలిటీ. అయితే ఈ నమ్మకాల కారణం ఏంటి అంటే దెర్ ఆర్ ఒక 20-25 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్. ఈ 25 ఫ్యాక్టర్స్లో కొన్ని టీడీపీకి అనుకూలం ఉన్నాయి, కొన్ని వైసీపీకి అనుకూలం ఉన్నాయి. ఈ 25 ఫ్యాక్టర్లను కలిపి చూసినప్పుడు మనకు అంచనా వస్తుంది. కానీ 25 ఫ్యాక్టర్ కలిపి చూడడం లేదు ఎవరు. ఇప్పుడు టీడీపీ ఉంది, టీడీపీకి అనుకూలమైన ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి, అభివృద్ధి లేదు అన్న భావన, ఊర్లలో రోడ్లు కూడా లేవు, అభివృద్ధి లేదని. 2, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యతిరేకత. 3, అప్పర్ క్లాస్ లో ఉన్న వ్యతిరేకత. 4, యూత్ లో ఉద్యోగాలు లేవు అన్న వ్యతిరేకత. 5, సంక్షేమం ఇచ్చాడు తప్ప ఆర్థిక అభివృద్ధి లేదు, గ్రోత్ కన్సర్న్స్ 5వది. 6వది, అమరావతి లేకుండా చేశాడు, రాజధాని లేకుండా చేశాడు అన్నది 6వది. సో 7వది, టీడీపీ జనసేన కలవడం వల్ల వచ్చిన అరిథమెటిక్ అడ్వాంటేజ్. 8వది, బీజేపీ కలవడం వల్ల అధికారులను తమకు అనుకూల వాళ్ళని వేసుకోగలిగారు, జగన్కి అనుకూల వాళ్ళని తీసేయగలిగారు. డబ్బు ప్రభావము, డబ్బు సమీకరించడము, విరాళాలు సమీకరించడం సులభమైంది. మోడీ అనుకూలత ఏమన్నా ఉంటే అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా తెలుగుదేశానికి అనుకూలమైన అంశాలు వీళ్ళు చూస్తున్నారు. సో అదే సమయంలో వైసీపీ ఏం చేస్తుంది? తెలుగుదేశం అనుకూలంటే ఇంకో ముఖ్యమైన అంశం, వైసీపీ పార్టీని దెబ్బతీసింది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఈ 5 ఏళ్లలో వాలంటీర్ వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం పెట్టుకొని పార్టీ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైంది. ఆయన ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో లేకపోవడం, సరిగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల ఓటర్లకే నేరుగా డబ్బులు పడడం వల్ల, అభివృద్ధి పనులు లేకపోవడం వల్ల వైసీపీ యంత్రాంగం గ్రామ స్థాయి వరకు నిర్వీర్యమైంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ నేను ఒక 3 ఏళ్ళుగా చెప్తున్నా. అవి కూడా ఎవరు ఇన్నోళ్ళు లేడు కానీ 2-3 ఏళ్ళకి మీరు 2 ఏళ్ల కింద వీడియో చూడండి, ఏడాది కింద వీడియో చూడండి, ఇవన్నీ ఉంటాయి. ఇలా కొత్తగా చెప్తున్న అంశం కాదు. ఇవన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలు టీడీపీ నమ్ముతున్నది. ఇక వైసీపీకి అనుకూలమైన అంశాలు వైసీపీ నమ్ముతోంది. మాకు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారు, ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల కోట్లు మేము అకౌంట్లో వేసాం, ఉమెన్ ఓటర్స్ మాకు భారీగా వస్తారు, సోషల్ కాంబినేషన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఓటర్లు ఇప్పటికీ వైసీపీతోనే ఉన్నారు, కాపుల్లో కూడా పేదలు మాకే వేశారు, మెజారిటీ కాపులు అటుపోయినా కాపు పేదలు మాకే వేశారు. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో మాకు బలంగా ఓటు వేశారు అనే లెక్కలు వైసీపీ వేసుకుంటోంది.
సో టీడీపీ లెక్కలు టీడీపీకి ఉన్నాయి, మేము భూమి పైన బాగానే బెదిరించాం జనాన్ని, సో జనం జగన్ వస్తే భూమి పోతుందేమన్న భయం. లోకల్ వైసీపీ నేతలు రకరకాల ఇసుక దందాలు, మద్యం దందాలు, భూ కబ్జాలు వీటితో విసిగిపోయి ఉన్నారు. ఆ లోకల్ ఎమ్మెల్యేల పట్టున వ్యతిరేకత జగన్ కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని టీడీపీ నమ్ముతుంది. అదే సమయంలో వైసీపీ ఫ్యాక్టర్స్ చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా పథకాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ కాన్ఫిడెన్స్ ఉండదు. సో బీజేపీ అంటీ పట్టనట్టుంది, మేనిఫెస్టో కూడా ముట్టుకోలేదు, మోడీ మెచ్చుకోలేదు. సో ఇలా ఎవరికి వారికి ఉన్న అనుకూల అంశాలే తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల క్లెయిమ్స్ అయిపోయాయి. వీటన్నిటిని కలిపి ఏ ఫ్యాక్టర్ ఎంత మోతాదులో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అని లెక్కేసి చెప్పగలగాలి. ఆ లెక్కేసే సాహసం, ఆ లెక్కేసే ఆలోచన ఇటు చేయడం లేదు, అటు చేయడం.